Hey guys, welcome back to my YouTube channel. This is Jeshoni. సో మన కండలు అయితే అంత ఏం లేవు, చిన్నలోనే ఇంకో మన బైసెప్స్ ఇంకా క్రియేట్ చేయాలి, మనం ఇంకా చేయాలి. సో మనం చాలా మంది అడుగుతారు కామెంట్స్ లా, అన్న బ్రో ఫ్యాట్ లాస్ గురించి చెప్పు అని చెప్పేసి. ఫ్యాట్ లాస్ గురించి ఏంటంటే మీరు ప్రతి ఫుడ్ మీద చూసుకొని మీ మౌత్ మంచిగా పెట్టుకొని చూస్తుంటే ప్రతిదీ పోయి జంక్ ఫుడ్ తిన్నారు అనుకో, ఫాస్ట్ ఫుడ్ అనుకుంటా పైన ఏదంటే ప్రతిదీ కూరకూరలు అన్ని తిన్నారు అనుకో, ఫ్యాట్ లాస్ ఇంకా ఎంకరేజ్ అవుతుంది. బయట ఆయిల్ కూడా మంచిగా లేదు ప్రజెంట్ అయితే. మీరు ఇంకా కావాలంటే ఇంట్లో మంచి చికెన్ మటన్ వండుకుని తిన్నారంటే బెటర్. ఇక మీరు ఇష్టపడ్డాడు మంచి ఉంది అన్నట్టు నోరు కంట్రోల్ పెట్టుకోకుండా ఏదంటే దిగి తిన్నారు అనుకో, ఫ్యాట్ లాస్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది కానీ తక్కువ కాదు. సో తిన్నాని సరే బయట ఫుడ్ ఏదో నార్మల్ ఒక 100% ఒక 30-40% తిన్నామని కన్సిస్టెన్సీగా జిమ్కి వెళ్ళండి, ఫ్యాట్ లాస్ కూడా ఈజీగా ఇంక్రీజ్ అయిపోతుంది. ఫ్యాట్ లాస్ గురించి ఇంకా యాప్ కూడా పెడతా, డిస్క్రిప్షన్ లో పెడతా లింక్, దాన్ని స్కాన్ చేసుకొని చూడండి. ప్రతిదీ మీకు క్యాలరీస్ చూపిస్తా, ప్రోటీన్ చూపిస్తుంది, మీరు రోజు ఎన్ని క్యాలరీస్ కౌంట్ చేసుకుంటున్నారు దాని కూడా చూపిస్తుంది. ఇక యాప్ లింక్ వచ్చేసి పెడతా డిస్క్రిప్షన్ లో. సెకండ్ థింగ్ ఏంటంటే రోజు జిమ్కి వెళ్ళండి, మంచిగా జిమ్కి వెళ్ళి మంచిగా ఒక డైట్ అనేది మంచిగా డైట్ ఫాలో అవ్వండి. చికెన్ మటన్ బీఫ్ ఎక్కువ ప్రోటీన్ అయితే మంచిగా ఉంటది దీంట్లో, మనకి బీఫ్ లో అయితే ఎక్కువ ప్రోటీన్ ఉంటది అనమాట. బీఫ్ లో కూడా ఇంకా మన ఫిష్ ఆయిల్ అని చెప్పేసి మనకి సప్లిమెంట్ కూడా ఉంటుంది, ఫిష్ ఆయిల్ సప్లిమెంట్ అని చెప్పేసి కూడా ఉంటుంది, ఒక చిన్న డబ్బు ఉంటుంది అది కూడా. దాని గురించి కూడా మన ఫ్యాట్ లాస్ లో బెటరే, ఎక్కువ కూడా తీసుకోకుండా డైలీ ఒక 2-3 days కి ఫిష్ ఆయిల్ తీసుకోవడానికి బెటరే. వాటర్ లో యాడ్ చేసుకోవడం బెటర్ కూడా, తాగి కూడా బెటరే లేదని కాదు. దాని తర్వాత ఇంకా థర్డ్ థింగ్ వచ్చేసి మంచిగా బయట వాకింగ్కి వెళ్ళండి, మంచిగా లేకపోతే జిమ్ లోనే చేసేసుకోండి. ఒక 5,000 స్టెప్ చేయండి, 5,000 స్టెప్ చేసుకుంటా మంచి ఏది చేయకుండా మంచిగా ఫుడ్ తినండి. ఇక మనకి ఫోర్త్ థింగ్ వచ్చేసి ఏంటంటే బయట మస్తు మంది చూస్తుంటాం ఏదంటే ఫుడ్ తినుకో, ఏ ఫుడ్ తినాలి కూడా అర్థం కాదు. దీన్ని కూడా కన్సిస్టెన్సీ వెళ్ళారు, ఇష్టం వచ్చింది తింటారు, ఫ్యాట్ లాస్ ముందు ఎక్కువ చేస్తారు, గుద్దాలు వేసేస్తారు ఫ్యాట్ లాస్ కూడా. అది తినొద్దురానైనా అడిపోయి తింటారు. ఇక ఎక్స్ట్రాక్షన్స్ అని చెప్పేసి ఇంకోటి ఉంటాయి, ఎక్స్ట్రాక్షన్ అని చెప్పేసి కూడా ఉంటా అవి చూడొచ్చు. సో బాడీ గురించి ఇంకా ప్రోటీన్ కూడా అడుగుతున్నారు. ప్రోటీన్ కూడా ఏంటంటే మనకి ఎక్కువ మీ వెయిట్ బట్టి ప్రోటీన్ తీసుకోవాలి. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ నేను 50 kgs ఉందనుకో, 50 kgs కి మినిమం ఒక 150 ప్రోటీన్ గ్రామ్స్ తీసుకోండి, 150 grams తీసుకోండి ప్రోటీన్. మీకు ఇంకా హై ప్రోటీన్ ఉంటే నీకు బాడీ మంచిగా తీసుకుంటుంది. ఇక అట్లా అని చెప్పి సప్లిమెంట్స్ తీసుకోకండి, సప్లిమెంట్స్ కూడా అంత తీసుకోకండి స్టార్టింగ్ లో, జిమ్ బిగినింగ్ లో స్టార్టింగ్ లో తీసుకోకండి, అంత ఎక్కువ కూడా తీసుకోకండి. ఇక మీరు ప్రతి ఫ్యాట్ లాస్ గురించి అడిగినారు, ఫ్యాట్ లాస్ గురించి అని చెప్పేసి ఇంకా దీని గురించి డీటెయిల్ కూడా చూపిస్తాం. దాని నుంచి ఇంకా సెకండ్ వీడియోలో చెప్తా అది కూడా. ఇంకా మనకి ఏంటంటే ఫ్యాట్ లాస్ గురించి చాలానే ఉన్నాయి, తక్కువ మస్తు ఉన్నాయి ఫ్యాట్ లాస్ గురించి చేయాలి. అవి కూడా ఫ్యాట్ లాస్ గురించి ఎక్కువ అయితే ఆయిల్ ఫుడ్ తింటున్నారు బయట, దాంట్లో ఎక్కువ వస్తుంది ఏదంటే అది తింటున్నారు. అది తినకుండా మీరు రోజు క్యారెట్, బీట్రూట్, రైస్ తక్కువ చేసుకొని ప్రోటీన్ చికెన్ ఎక్కువ యాడ్ చేసుకొని ఒక 4-5 eggs ఎక్కువ తినాలంటే మీకు ఫ్యాట్ లాస్ కూడా ఎక్కువ కాదు. వాటర్ కూడా డైలీ 4-5 liters తాగండి, అప్పుడు మీకు ఫ్యాట్ లాస్ అనేది కాదు. ఏ థింగ్స్ అన్ని ఏది చేయకుండా ఒక్క థింగ్ కూడా కరెక్ట్ అయిపోయారు అనుకో, ఎక్కువ బయట ఫుడ్ తిన్నారు అనుకో, ఫ్యాట్ లాస్ ఈజీగా ఇంక్రీజ్ అయిపోతుంది. ఇక దాని గురించి కూడా అడగచ్చు, అలా అట్లా అయితే ఎట్లా మన మేము తింటాము లేదు అని అంటే తినవచ్చు లేదని కాదు, కానీ ఒక లిమిట్ లోనే తినాలి. దెంగినాడు తింటా అంటే బుద్ధాలు అంటే ఇక కడుపు మొత్తం ఇట్లా వస్తుంది ఇక మీకు. సో దాని గురించి కూడా ఒకసారి ఆలోచించుకొని మీ బాడీ కూడా మంచి ఇంక్రీజ్ గా ఉంటది. ఫ్యాట్ గురించి కూడా అంత మీకు ఇంకా ఏమన్నా డాట్లు ఉంటే కామెంట్ లో అడగండి, దాని మీదకి వెళ్ళి కూడా మీకు డాట్స్ మొత్తం క్లారిటీ చేసేస్తా. సో ఈ వీడియోలో మీకు మంచిగా అర్థమైందంటే ఒకసారి ఎట్లా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్రతి చేయండి, మర్చిపోకండి. ప్రతి పక్కన బెల్ బటన్ కూడా అంటే ఆ బెల్ బటన్ కూడా కొట్టేసేయండి, మీకు నోటిఫికేషన్ ప్రతి ఒక్క వీడియోలో మీకు నోటిఫికేషన్స్ వస్తుంది. అర్థమవుతుందా? సరే చెప్పండి కామెంట్ లో ఇంకేమేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, సో అవి కూడా క్లారిటీ చేసేద్దాం మనం. బాగుందనా? నిజం బాగుందనా అంటే